ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసు బలగాలు మోహరించారు. మైనర్ బాలికపై యువకుడు అత్యాచార యత్నం చేయడంతో యువకుడి ఇంటిపై బాలిక బంధువులు దాడి చేసి నిప్పంటించారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో సీఐ, ఎస్ఐకు గాయాలయ్యాయి. పోలీసు అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో గుడిహత్నూరులో పోలీసు బలగాలు మోహరించారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు బలగాలు మోహరించారు. మైనర్ బాలికపై యువకుడు అత్యాచార యత్నం చేయడంతో యువకుడి ఇంటిపై బాలిక బంధువులు దాడి చేసి నిప్పట్టించారు. యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో సీఐ, ఎస్ఐకు గాయాలయ్యాయి. అయితే పోలీసు అధికారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో గుడిహట్నూరులో పోలీసు బలగాలు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. నిన్న రాత్రి ఆదిలాబాద్ జిల్లా గుడత్నూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పరిస్థితి ఉధృతంగా మారింది. నిన్న ఒక అమ్మాయిని మైనర్ బాలికను కిడ్నాప్ చేసి తన ఇంట్లో బంధించుడు. 3 గంటల ప్రాంతంలో ఆమెను తీసుకుపోయి ఇంట్లో బంధించి 6 గంటల తర్వాత 6 గంటల పేరెంట్స్ వచ్చి అమ్మాయి కూతురు కనిపించకపోవడంతో వాళ్ళు ఆందోళన చెంది మొత్తం లింకిరు, ఊరంతా లింక్ దొరకలేదు. చివరికి ఈ పోషెట్టి ఇంట్లో, చాట్ల పోషెట్టి ఇంట్లో కనిపించడంతో అక్కడ ఉన్న కాలనీలో వాళ్ళు కానీ బంధువులు కానీ వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారిగా కోపాలతో దాడి చేసిండ్రు. అంతేకాకుండా అతను నివసిస్తున్న ఇంటికి కూడా నిప్పంటించిండ్రు. నిప్పనితో అది కాలిపోయింది. తీవ్రంగా కొట్టడంతో అతను అస్వస్థకు గురైండ్రు. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అతన్ని తీసుకుపోవడం ప్రయత్నం చేసడంతో బంధువులందరూ ఆరోపించి మాకు వాళ్ళ నిందితులు మాకు అప్పచెప్తేనే మనం ఉంటారని చెప్పేసి పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేసిండ్రు. ఆ దాడి లోపల రాళ్ళు రువ్వడంతో సిఐ భూమేష్ మరియు ఎస్ఐ మహేందర్ కు తీవ్ర గాయాలై తలకు గాయంతో అతన్ని వైద్యం నిమిత్తం నిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్ తీసుకెళ్ళిండ్రు. అయితే ప్రథమ చికిత్స చేసి అతను అయితే నిందితుడు మాత్రం ప్రాణాపరిస్థితిలో ఉన్నాడు. నిన్న నిర్మల్కి తీసుకొస్తే ఇక్కడ కూడా పరిస్థితి బాగాలేదని చెప్పేసి నిన్న రాత్రి 10 గంటలకు నిందితుడిని హైదరాబాద్ కు తరలించడం జరిగింది. నిందితుడి పరిస్థితి మనకు తెలియవలసి ఉంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి మాత్రం అదుపులో ఉన్నది. మొత్తం ఊరంతా ఆ మండల కేంద్రం మొత్తం పోలీసు ఆధీనం ఉంది. ఇప్పుడే డిఎస్పీ వచ్చిండు. ప్రశాంత వాతావరణం అది ప్రజలు ఎప్పుడు ఆందోళన చెందదు, బంధువులు కూడా టెన్షన్ ఉండదు, మేము అన్ని చూస్తామని చెప్పి పోలీసు వారికి భరోసా ఇచ్చిండు. ఇప్పటికైతే గుడత్నూర్ పట్టణంలో ప్రశాంతంగా ఉండమని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ये वो